ఏపీ ప్రజలకు పండుగ లాంటి వార్త. మరో 2 పథకాలకు ముహూర్తం ఖరారు. కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇక అధికారులకు సైతం కీలక ఆదేశాలిచ్చారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకు సిద్ధమవ్వాలన్నారు. వచ్చే విద్యా ఏడాది ప్రారంభమయ్యేలోపు డిఎస్సి పోస్టుల భర్తీ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలు రూపొందించాలన్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు. గేర్ మార్చాలి, మంత్రులు ప్రజల్లోనే ఉండాలి అని చంద్రబాబు అంటున్నారు. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. వచ్చే 3 నెలల పాటు మంత్రులు జనంలోకి వెళ్లాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి. పెట్టుబడుల్ని పర్యవేక్షిస్తూ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి.